మంచిర్యాల జిల్లా కొండగట్టు కాషాయ వర్ణమైంది. పెద్ద హనుమాన్ జయంతి కోసం భక్తులు తరలి వస్తున్నారు. దీక్షాధారులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కాషాయ జెండాలు ధరించిన భక్తులు పోటెత్తారు. పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా 3 రోజులు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారన్న విషయాలను ఆలయ అధికారులు, అర్చకులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. భక్తుల కొంగు బంగారంగా భావిస్తారు. నమ్మి మొక్కితే కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం. అందుకే కొండగట్టు అంటే ఇక్కడి భక్తులు భక్తితో ప్రాణం వెళ్తారు. అలాంటి కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు నేడు, రేపు, ఎల్లుండి అంటే 3 రోజుల పాటు మంగళ, బుధ, గురువారం 3 రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే ఈ హనుమాన్ జయంతి వేడుకల వేళ ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు, కొండగట్టు ప్రాశస్త్యం ఏంటి, ఈ 3 రోజుల పాటు ఎలాంటి హోమాలు, ఎలాంటి పూజలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఇక్కడ కొండగట్టు ఆలయ నిర్వహణాధికారి ఇవో గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ హనుమాన్ జయంతి వేడుకల వేళ ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు, ఎంతమంది వస్తారని మీరు భావిస్తున్నారు? అసలు శ్రీ ఆంజనేయ నమః. శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి పెద్ద జయంతి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. అందులో భాగంగా ఏది శానిటేషన్ విషయంలో అయితే ఏంటి, పోలీసు వ్యవస్థలో నుంచి ఈ ఏర్పాట్ల పరిరక్షణ విషయంలో అయితే ఏంటి, ఏది డ్రింకింగ్ వాటర్ విషయంలో అయితే ఏమి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లతోటి ఏదైతే ఉన్నాయో రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి వీళ్ళందరితోటి కోఆర్డినేషన్ చేస్తూ ఈ పెద్ద జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించడానికి అన్ని రకమైన చర్యలు తీసుకోబడినాయి. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు మరియు శాసనసభ్యులు ఇక్కడ సత్యం గారు, ఎమ్మెల్యే గారు కూడా వారి మార్గదర్శకాలలో మనము ఇవన్నీ ఏర్పాట్లు కూడా ఏర్పరచుకున్నాము. మొదటగా మనం ఏంటంటే శానిటేషన్ విషయంలో ఇంత భారీ ఎత్తున 5 లక్షల మంది జనాలు వస్తారని అంచనా ఉంది. దానికి అనుగుణంగా శానిటేషన్ విషయంలో అయితే నిరంతరంగా శానిటేషన్ నీట్గా ఉండాలి. కొండ ప్రాంతం కానీ చుట్టుపక్కల ఉన్న మొత్తం ఎవరైతే భక్తులు ఎక్కడెక్కడ ఉంటారో అంతా నిరంతరంగా శానిటేషన్ క్లీన్గా ఉండడానికి దాదాపు 380 నుంచి 400 మంది శానిటేషన్ సిబ్బందిని ఎంగేజ్ చేసుకున్నాం. దానికి అనుగుణంగా డిపిఓ వారిని సహకారంతో అందరిని మానిటర్ చేస్తున్నాం. నిరంతరంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. అదేవిధంగా కోనేరుకు సంబంధించి భక్తులకి నీరు శుభ్రమైన కోనేటిలో వాటర్ ఉండడానికి ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి నిరంతరం చేంజ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల మనకు భక్తులకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఒక 6 హెల్త్ పాయింట్స్ క్యాంప్స్ని పెట్టాము. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. అదేవిధంగా మిగతా ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ పెద్ద జయంతిలోనే ఉంటాయి, చిన్న జయంతిలో ఉండవు. ఈసారి అంత ఘనంగా ఏర్పరచుకున్నాం. ఆ క్రమంలో ఏ చిన్న ఇబ్బంది లేకుండా దానికి కూడా ఏది భక్తులకు క్యూ లైన్ల విషయంలో కానీ వేరే ఎక్కడైనా పాయింట్లలో ఇబ్బంది రాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1000 మంది సిబ్బందిని డిప్యూట్ చేసుకున్నాం. వారు నిరంతరం నిఘా నీడలో వారిని ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనము జయంతిని సక్రమంగా పూర్తి చేసుకుంటున్నామని ఆశిస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా బేతాళ స్వామివారు ఉన్నాడు. స్వామివారికి కుడివైపున అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు, ఎడమవైపున మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. స్వామివారికి రామాయణంతో సంబంధం ఉన్నట్టుగా ఈ క్షేత్రంలో రామచంద్ర స్వామివారి పాదాలు కానివ్వండి, సీతమ్మవారి కన్నీటి గుంటలు కూడా మనకు దర్శనాన్ని ఇస్తాయి. అనాదిగా చాత్తాత శ్రీ వైష్ణవ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షిక ఉత్సవాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నటువంటి ఈ క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవం విశేషం. ఇందులో 2 హనుమాన్ జయంతి ఉత్సవాలు చేస్తారు. ఒకటి చైత్ర శుద్ధ పౌర్ణమి, దీనిని దక్షిణ భారతదేశంలో హనుమద్ విజయోత్సవం అంటారు. ఆ రోజు యాగశాలలో స్నపన తిరుమంజనం ఉంటుంది. తర్వాత స్వామివారికి కూడా విశేషమైన భోగాలతో పాటు విశేషమైన పూజలు కూడా అక్కడ లోపల మనకు జరుగుతాయి. ఉపాలయాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆ తర్వాత అమ్మవారి ఆలయం కూడా విశేషంగా జరుగుతాయి. రాత్రి మనకు సహస్ర దీపాలంకరణతోని ఈ యొక్క కార్యక్రమాలు పూర్తి అవుతాయి. కాబట్టి మీరు ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు మీరు స్వామివారిని దర్శించుకున్నట్టయితే మీకు శుభం కలుగుతుందని మనకు పరాశర స్వామిత్వ వాళ్ళు దానిలో రాసి ఉన్నది. కాబట్టి మీరు ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారిని సేవించుకొని తరించగలరు. జయ శ్రీమన్నారాయణ. డాక్టర్ జితేంద్ర ప్రసాద్, ప్రధాన అర్చకులు, కొండగట్టు దేవస్థానం.
ఇదండి అంటే కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో 3 రోజుల పాటు వివిధ రకాల పూజలు హోమాలు నిర్వహిస్తామని కూడా చెప్తున్న పరిస్థితుల్లోనే మరోవైపు ఈ భద్రాచలం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను ఇక్కడి ఎమ్మెల్యే స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంతకుముందు స్వామివారికి సమర్పించారు. ఇప్పుడైతే ప్రశాంతంగా వాతావరణంలో ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు మాత్రం అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టామని చెప్పేసి ఆలయ నిర్వహణ అధికారి కూడా చెప్తున్న పరిస్థితులు. ఇది ప్రస్తుతం కొండగట్టులోని పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్.